చిన్నప్పుడు మనం కొబ్బరి ఉండలు కొనుక్కొని తినేవాళ్ళం గుర్తుందండి మీకు? అలాంటి కొబ్బరి ఉండల్ని అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. సాధారణంగా అందరూ కొబ్బరి ఉండలు చేస్తారు కానీ సాఫ్ట్ లడ్డూలా చేస్తారండి. కొంచెం గట్టిగా చిన్నప్పుడు మనం కొనుక్కు తినేలాంటి కొబ్బరి ఉండల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ముందుగా కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి కొబ్బరి కూరని తయారు చేసుకోవాలండి. మీరు ఆ కొబ్బరికాయ మీద బ్లాక్గా ఉన్న పార్ట్ తీయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న కొబ్బరి కూరని ఒక గ్లాస్తో కానీ ఒక కప్తో కానీ కొలుచుకోవాలి. నేనైతే గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. నొక్కి నొక్కి కొలవద్దు. ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక గ్లాస్ నిండా వేసేసుకోండి. ఇక్కడ నాకు 3 గ్లాసులు వచ్చాయండి ఈ కొబ్బరి కూర. ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ బెల్లం లెక్క అనమాట. 3వ గ్లాస్కి నాకు కొంచెం తక్కువైంది, అయినా కూడా పర్వాలేదు, 3 గ్లాసులు లెక్క పెట్టాను. ఒక గ్లాస్ కొబ్బరి కూరకి 3/4 గ్లాస్ బెల్లం అండి. నేను ఆ లెక్కను కొలుచుకుని 3 గ్లాసుల కొబ్బరి కూరకి 2/4 గ్లాసుల తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాం. చూడండి, ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం తీసుకున్న బెల్లం అంతా వేసేసి కొంచెం అంటే కొంచెమే నీళ్ళు వేయండి. ఒక 4-5 చెంచాలు నీళ్ళు అయితే సరిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ తురిమిన బెల్లాన్ని అంతా కూడా ఎక్కడ చిన్న బెల్లం ముక్క కూడా లేకుండా పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం కొలుచుకుని ఉంచుకున్న కొబ్బరి కూరని ఈ బెల్లంలోకి వేసేసేయండి. వేసేసిన తర్వాత మంచి సువాసన కోసం, లడ్డు టేస్టీగా ఉండడం కోసం ఒక చెంచాడు యాలకుల పొడిని వేసుకోండి. మీరు తక్కువగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ కొబ్బరి కూర తీసుకుని అయినా చేసుకోవచ్చు. అప్పుడు యాలకుల పొడి ఒక 1/2 చెంచాడు వేసుకోండి, సరిపోతుంది. వేసేసిన తర్వాత ఈ కొబ్బరి కూరని ఆ బెల్లంలోనే బాగా ఉడకనివ్వండి. చూడండి, ఫస్ట్ నీరులా ఉంటుంది, తర్వాత కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. మనము కొంచెం దగ్గర పడేసరికి ఈ విధంగా చూసుకోండి. పొడిగా అయిపోతుంది అంటే మనకి ఇంకా తయారవ్వలేనట్టు, ఉండకట్టట్లేదు. చూడండి, పొడిగా విడిపోతుంది కదా. ఇంకా కాసేపు అది అలా ఉడకాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మూకుట్లోని నీరులా కనిపిస్తుంది కదా. ఆ నీరంతా ఎగిరిపోయి ఈ కొబ్బరి కూర అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు మనము బాగా ఉడకనివ్వాలండి. నేను కాసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఖచ్చితంగా చేతికి నూనె రాసుకుని లేదా తడి చేత్తో కానీ ఇది ముట్టుకుని ఇలా మరొకసారి టెస్ట్ చేయండి. ఆ నీరంతా ఎగిరిపోయాక ఒక్కసారి టెస్ట్ చేయండి. ఉండకట్టింది కదా, మనకి కొబ్బరి ఉండలకి ఇంకా ఈ మిశ్రమం అంతా కూడా తయారైపోయినట్టేనండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరేగా నూనె రాసిన ప్లేట్లోకి తీసేసుకోండి. నూనె అయినా రాయొచ్చు, నెయ్యి అయినా కూడా రాసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా మీ చేతితో ముట్టుకోగలిగినంత వేడి, అంటే చేయి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడే మీరు దీన్ని ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసుకునే ముందు చేతికి ఖచ్చితంగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని మాత్రమే దాన్ని ముట్టుకోండి. చాలా వేడిగా ఉంటుంది, చేయి కాలిపోతూ ఉంటుందండి. ఇది చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం అంటే గట్టిగా అయిపోతుందండి, ఉండలు సరిగా రావు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్ని కూడా కొబ్బరి ఉండలు తయారు చేసేసాను. ఇది పూర్తిగా ఆరనివ్వండి. ఉండలు చేసేసాక కొద్దిసేపు అలా వదిలేస్తే ఆరిపోతాయి. ఇలా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి కొబ్బరి ఉండలు తయారైపోయింది. అచ్చంగా మన చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఉండేవో అలాగే ఉంటాయి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.